హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారో. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వండి. టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అయితే చూద్దాం. సో ఈ వీడియో అయితే మనకి ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటుంది. సేమ్ ఇదే హూ ఇస్ హూ వీడియో తెలుగు ఫాంట్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ లింక్ ఎవరికైనా కావాలంటే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు తెలుగు ఫాంట్ హూ ఇస్ హూ వీడియో అయితే చెక్ చేయొచ్చు. సో ఈ హూ ఇస్ హూకి సంబంధించి పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ పీడిఎఫ్, అలాగే హూ ఇస్ హూ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పీడిఎఫ్ తెలుగు ఇంగ్లీష్, అలాగే సీఎంస్ అండ్ గవర్నర్స్ అప్డేటెడ్, హైకోర్టు జడ్జెస్ అప్డేటెడ్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సో ఈ 5 టాపిక్స్ కూడా మనకి ఇంగ్లీష్ తెలుగు 2 లాంగ్వేజ్లో కూడా మనకి సపరేట్గా పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. సో ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మనకి గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో బండిల్ పీడిఎఫ్ సెక్షన్లోకి వెళ్ళి మీరు పీడిఎఫ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ నుండి మీరు పేజెస్ అయితే తీసుకోవచ్చు. కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్స్, ఓకే, మనకి కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్స్ చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే 14th ప్రెసిడెంట్ మనకి శ్రీ రామ్నాథ్ కోవింద్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇంకొక 2 నేమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా, ఓకే, తెలుగులో ప్రథమ పౌరుడు అంటారు. సో ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని కూడా ప్రెసిడెంట్ని పిలుస్తారు. అలాగే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడింటికి కూడా ప్రెసిడెంట్ హెడ్గా వ్యవహరించడం వల్ల ప్రెసిడెంట్ని సుప్రీం చీఫ్ కమాండర్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అన్న, సుప్రీం చీఫ్ కమాండర్ అన్న మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అవుతారు. తెలుగులో అయితే మనకి సుప్రీం చీఫ్ కమాండర్ని త్రివిధ దళాధిపతి, అంటే త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి మనకి అధిపతిగా ఉండడం వల్ల తెలుగులో అయితే త్రివిధ దళాధిపతి, ప్రథమ పౌరుడు అని పిలుస్తారు. ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా, అలాగే సుప్రీం చీఫ్ కమాండర్ అని పిలవడం జరుగుతుంది. సో ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా కూడా ఉంటారు కదా. సో ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా ఎవరు అవుతారో అంటే మనకి ప్రెసిడెంట్గా ఉన్న వాళ్ళ యొక్క వైఫ్ని మనకి ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా అంటే ప్రథమ పౌరురాలుగా పరిగణించడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకి ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్ గారి యొక్క వైఫ్ అయిన సవితా కోవింద్ గారు అయితే ప్రథమ పౌరురాలు, ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా, ఓకే. అలాగే నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ప్రజెంట్ మనకి 13th వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు గారు. అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి 40th చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, నూతలపాటి వెంకట రమణ. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి వచ్చేసరికి శ్రీ నరేంద్ర మోడీ. అలాగే లోక్సభ స్పీకర్ వచ్చేసరికి ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ అయితే మనకి 25th May 2019 దాకా కూడా ఎం తెమ్ముదొరై అయితే కొనసాగారు. ఈ తర్వాత ఎవరు కూడా ఈ పొజిషన్కి రాలేదు. ప్రస్తుతం అయితే అప్పటి నుండి కూడా ఈ పొజిషన్ అయితే వేకెంట్గా ఉంది. నెక్స్ట్ లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. అలాగే రాజ్యసభ చైర్మన్. సో రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ఎవరైతే ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్గా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా ఉంటారో. సో రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ వచ్చేసరికి ఎం వెంకయ్య నాయుడు. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి హరివంశ్ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పీసీ మోడీ. అలాగే లోక్సభ లీడర్ వచ్చేసరికి నరేంద్ర మోడీ. లోక్సభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి ఈ పొజిషన్ ప్రజెంట్ అయితే వేకెంట్గా ఉంది. లాస్ట్ 2 టైమ్స్గా కూడా మనకి మెజారిటీ అపోజిషన్కి లేకపోవడం వల్ల ఈ పొజిషన్ అయితే వేకెంట్గా వస్తుంది. అలాగే రాజ్యసభ లీడర్ వచ్చేసరికి పీయూష్ గోయల్. రాజ్యసభ అపోజిషన్ లీడర్ ప్రతిపక్ష నాయకుడు వచ్చేసరికి మల్లికార్జున్ ఖార్గే. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సిఈసి వచ్చేసరికి రీసెంట్గా అప్డేట్ అయ్యారు. 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా రాజీవ్ కుమార్ అపాయింట్ అయ్యారు. సో ఇంపార్టెంట్ అప్డేట్ మనకి. సో చాలామంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలాసార్లు చెప్పాను, సిఈసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఒక పర్సనే ఉంటారు. ఎలక్షన్ కమిషనర్స్ అనే వాళ్ళు 2 లేదా 3 కూడా ఉంటారు. అనూప్ చంద్ర పాండే ఒకళ్ళే ప్రజెంట్ అయితే ఉన్నారు. ఇక్కడే రాజీవ్ కుమార్ కూడా ఎలక్షన్ కమిషనర్గా ఉండేవారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే సుశీల్ చంద్ర ప్లేస్లో పైకి ప్రమోట్ అవ్వడం వల్ల ప్రస్తుతం అయితే అనూప్ చంద్ర పాండే ఒకళ్ళే అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ కాగ్. సో కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో కాగ్ వచ్చేసరికి జీసీ ముర్ము లేదా గిరీష్ చంద్ర ముర్ము. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఓకే, మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి కేకే వేణుగోపాల్. సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి తుషార్ మెహతా. సో మనకి అటార్నీ జనరల్ అంటే ఎవరు అంటే మనకి భారత ప్రభుత్వానికి, ఇండియన్ గవర్నమెంట్కి ఏదైనా కేసెస్ వాదించాలన్నా గవర్నమెంట్ తరపున, లేదా గవర్నమెంట్కి ఏదైనా మనకి లాపరమైన సజెషన్స్ కావాలన్నా, న్యాయపరమైన సజెషన్స్ ఇవ్వడానికి ఒక లాయర్ టైప్లో ఒక పర్సన్ అయితే ఉండాలి కదా. సో అతన్నే మనం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని అయితే అంటాం.
అలాగే లాయర్ కింద మనకి జూనియర్ లాయర్ సబార్డినేట్స్ ఉంటారు కదా, సో అలాగే అటార్నీ జనరల్కి హెల్ప్ చేయడానికి కింద ఉన్న సబార్డినేట్ని సాలిసిటరీ జనరల్ అని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 21st లా కమిషన్ చైర్మన్ బల్బీర్ సింగ్ చౌహాన్, అలాగే ఆర్ఆర్బీ రైల్వే బోర్డ్ చైర్మన్ మరియు సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి వినయ్ కుమార్ త్రిపాఠి. అలాగే ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి అరుణ్ కుమార్ మిశ్రా, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వచ్చేసరికి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి రేఖా శర్మ. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ వచ్చేసరికి భగవాన్ లాల్ సాహ్ని, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ కులాలు అంటారు తెలుగులో విజయ్ సంప్లా, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ తెగలు అంటారు తెలుగులో హర్ష్ చౌహాన్. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ సురేష్ ఎన్ పాటేల్, అలాగే విజిలెన్స్ కమిషనర్స్ వచ్చేసరికి శరత్ కుమార్. సో సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టైప్లో మెయిన్ పర్సన్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటారు సురేష్ ఎన్ పాటేల్. విజిలెన్స్ కమిషనర్స్ ఒకరు లేదా ఇద్దరు కూడా ఉంటారు, ప్రజెంట్ అయితే ఒకరే ఉండడం జరిగింది. నెక్స్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ యశ్వర్ధన్ కుమార్ సిన్హా, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ హెడ్ వచ్చేసరికి ఎం జగదీష్ కుమార్. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి అశోక్ కుమార్ గుప్తా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ వచ్చేసరికి ప్రమోద్ కుమార్ సింగ్ లేదా పీకే సింగ్. అలాగే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ భీమల్ కుమార్ రాయ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ హెడ్ సంజీవ్ బజాజ్. అలాగే ప్రసార భారతి చైర్మన్ వచ్చేసరికి సూర్యప్రకాష్ ఈయనైతే రిటైర్ అయ్యారో, ఈ ప్లేస్లో ఇంకా కొత్తగా ఎవరో అపాయింట్ అవ్వలేదో. అలాగే సీఈఓ వచ్చేసరికి శశిశేఖర వెంపటి. అలాగే సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్మన్ వచ్చేసరికి ప్రాసూన్ జోషి. అలాగే సిబిఎఫ్సి సీఈఓ వచ్చేసరికి రవీంద్ర బాకర్. అలాగే ఎఫ్టీఐఐ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ శేఖర్ కపూర్, ప్రెసిడెంట్ శ్రీ అలీ ఆర్ రిజ్వీ. అలాగే ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, సో ఇండియాలో ఉండే టెలికాం రంగం ఏదైతే మనకి వడాఫోన్ ఐడియా అని, జియో, ఎయిర్టెల్ వీటన్నింటినీ కూడా రెగ్యులేట్ చేస్తుంది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో అయితే ఉంటుంది. దీని యొక్క హెడ్ వచ్చేసరికి పిడి వాఘేలా. అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి, 15వ ఆర్థిక సంఘం చైర్మన్ 15th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఎన్కే సింగ్. అలాగే ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది, ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎండి అండ్ సీఈఓ వచ్చేసరికి విక్రమ్ లిమాయ్. అలాగే బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ఎస్ఎస్ ముంద్రా రీసెంట్గా అప్డేట్ అయ్యారు, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. అలాగే బీఎస్సీ ఎండి అండ్ సీఈఓ వచ్చేసరికి ఆశిష్ కుమార్ చౌహాన్. అలాగే నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూస్తే మనకి స్టార్టింగ్లో ప్రెసిడెంట్ గురించి చెప్పినప్పుడు చెప్పుకున్నాం కదా, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఈ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ వచ్చేసరికి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే, నేవల్ స్టాఫ్ ఆర్ హరికుమార్, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చేసరికి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. ఆర్మీ హెడ్ వచ్చేసరికి మనోజ్ పాండే, నేవీ హెడ్ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ హెడ్ వివేక్ రామ్ చౌదరి. అలాగే మనకి వైస్ చైర్మన్ లాగే ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా వైస్ చీఫ్స్ ఉంటారు. సో వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ భగవల్లి సోమశేఖర్ రాజు, వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సతీష్ నామ్దేవ్ గొర్మాడే, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్. అలాగే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనకి డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ జైస్వాల్, బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనకి సెప్టెంబర్ 1 నుండి పంకజ్ కుమార్ సింగ్. అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ సమంత్ గోయల్. నెక్స్ట్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి కుల్దీప్ సింగ్. ఈయన దీనికి ఎడిషనల్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. సో యాక్చువల్గా సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా అయితే కుల్దీప్ సింగ్ ఉన్నారు. ఈయనే మనకి ఎన్ఐఏ కూడా ఎడిషనల్ ఛార్జ్ అదనపు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, అలాగే డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చేసరికి విక్రమ్ మిశ్రీ. అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ వచ్చేసరికి ఎన్ఎస్సీ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి ఎంఏ గణపతి. అలాగే ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ సంజయ్ అరోరా, సిఆర్పిఎఫ్ ఇందాక చెప్పాను కదా సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి వీరేంద్ర సింగ్ పటానియా. అలాగే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మనకి డైరెక్టర్ జనరల్ శీలవర్ధన్ సింగ్, సహస్ర సింహబల్ ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ సంజయ్ అరోరా. సో సంజయ్ అరోరా పేరు మనకి ఇందాకే చూసాం కదా, ఐటీబీపీ డైరెక్టర్ జనరల్గా అయితే సంజయ్ అరోరా ఉన్నారో, ఐటీబీపీ డైరెక్టర్ జనరల్గా ఉన్న సంజయ్ అరోరానే ఎస్ఎస్బి కూడా మనకి అడిషనల్ ఛార్జ్ అదనపు ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ కర్వాల్,
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి మనకి సత్యనారాయణ ప్రధాన్ లేదా ఎస్ఎన్ ప్రధాన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం. ఐబీఏ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ చైర్మన్ ఏకే గోయల్, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి సునీల్ మెహతా. ఈ మూడు కూడా ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్కి సంబంధించినవే. నెక్స్ట్ నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చైర్మన్ వచ్చేసరికి చింతాల గోవిందరాజులు. అలాగే సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మనకి హెడ్ వచ్చేసరికి మాధవి పూరిబోజ్, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంఆర్ కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ కారా, అలాగే ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చేసరికి దేబ్షిష్ పాండా. నెక్స్ట్ ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసరికి సంజీవ్ మెహతా, వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి సుబ్రకాంత్ పాండా, సెక్రటరీ జనరల్ వచ్చేసరికి దిలీప్ చెనై, డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి అరుణ్ చావ్లా. నెక్స్ట్ నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ యొక్క ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, చైర్మన్ కృష్ణన్ రామానుజన్. నెక్స్ట్ అసోచామ్ ప్రెసిడెంట్ వచ్చేసరికి సుమంత్ సింహా. సో అసోచామ్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అలాగే సెడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెడ్బీ చైర్మన్ అండ్ ఎండీ వచ్చేసరికి సివిఎస్ రామన్. అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండీ శరత్ కుమార్ హోతా, సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ సంగీతా సింగ్. ఓకే, రీసెంట్గా మనకి అప్డేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్మన్ వివేక్ జోహ్రీ. అలాగే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీ. అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎస్ కిషోర్. అలాగే ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డైరెక్టర్ వచ్చేసరికి బి హర్దీష్ కుమార్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి ఇండియాలో జరుగుతూ ఉంటాయి కదా, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి యూపీఎస్సీ బోర్డు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నింటికీ కూడా కామన్గా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది కదా. నెక్స్ట్ అలాగే సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఉంటారు కదా, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ రీసెంట్గా అప్డేట్ అయ్యారు. సో ఇంపార్టెంట్ వన్ నిధి చిబార్. నెక్స్ట్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ హెడ్ వచ్చేసరికి సుప్రతీం బండియోపాధ్యాయ. అలాగే యూఐడిఏఐ ఆధార్ కార్డుకి సంబంధించిన యూఐడిఏఐ ఫుల్ ఫామ్ వచ్చేసరికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీని సీఈఓ సౌరవ్ గార్గ్. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి సెంట్రల్ బ్యాంక్ ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో 25th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వచ్చేసరికి శక్తికాంత్ దాస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారు, టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, మహేష్ కుమార్ జైన్, మైకల్ దిబాత్రా పాత్రా. అలాగే నెక్స్ట్ నీతి ఆయోగ్ చూసుకున్నట్లయితే ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అయితే ఉండేది, దాన్ని రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2015 నుండి నీతి ఆయోగ్ అయితే మనకి అమల్లోకి రావడం జరిగింది. నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా ఉంటారో. సో ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ, అలాగే సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి అమితాబ్ కాంత్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చేసరికి కేఎన్ వ్యాస్, బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అజిత్ కుమార్ మొహంతి, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంటుంది, చైర్మన్ ఎస్ సోమనాథ్. అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ హెడ్ వచ్చేసరికి రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ హెడ్ వచ్చేసరికి డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్. అలాగే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ వచ్చేసరికి జి సతీష్ రెడ్డి. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ సౌరవ్ గంగోలీ, ఇంటీరియం సీఈఓ వచ్చేసరికి హ్యామంగ్ అమెన్. అలాగే అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గ్రేగ్ బార్క్లే, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా, సీఈఓ జియో ఫాల్రైస్. అలాగే ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ వచ్చేసరికి సౌరవ్ గంగోలీ. సో చాలామంది ఐసీసీ చైర్మన్కి ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్కి కన్ఫ్యూజ్ అవుతున్నారు, రెండు వేరు. ఐసీసీ చైర్మన్ వచ్చేసరికి గ్రేగ్ బార్క్లే, క్రికెట్ కమిటీ చైర్మన్ వచ్చేసరికి మనకి బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన సౌరవ్ గంగోలీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్. అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐఓఐ యొక్క హెడ్ వచ్చేసరికి నరేంద్ర ధ్రువ్ బాత్రా. ఈయన రీసెంట్గా రిజైన్ అయితే చేశారు, ఇంకా ఈ పొజిషన్లోకి అయితే కొత్త పర్సన్ అపాయింట్ అవ్వలేదు, ఇదొకటి గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా అయితే రిజైన్ చేయడం జరిగింది. అలాగే ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. అలాగే ఇండియన్ హాకీ ఫెడరేషన్ వచ్చేసరికి జ్ఞానేంద్ర నిగోబామ్.
అలాగే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వచ్చేసరికి నరేంద్ర ధ్రువ్ బాత్రా, ఈయన కూడా ఒకలే. సో ఈయనైతే మనకి ఈ పదవికి అయితే ఇంకా రిజైన్ చేయలేదు. ఐ థింక్ మనకి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి మాత్రం నరేంద్ర ధ్రువ్ బాత్రా గారు అయితే రిజైన్ అయితే ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ చూస్తే క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్, ఫారెన్ సెక్రటరీ వినయ్ మోహన్ కాత్రా, హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్, ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్, ఫైనాన్స్ సర్వీసెస్ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్, అలాగే సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్. నెక్స్ట్ ఫస్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి అవిక్ సర్కార్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి అనంత నాగేశ్వరన్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ శ్రీ అమిత్ కారే. సో ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇది ప్రిన్సిపల్ అడ్వైజర్. అలాగే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి అజయ్ కుమార్ సూద్. అలాగే ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. అలాగే లోక్పాల్ చైర్మన్ రీసెంట్గా అప్డేట్ అయ్యారు, ప్రదీప్ కుమార్ మొహంతి. అలాగే ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త వచ్చేసరికి జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త వచ్చేసరికి సివి రాములు. ఓకే, మనకి పినాకి చంద్రఘోష్ అయితే లోక్పాల్ చైర్మన్గా ఉండేవారు కదా, ఆయన ప్లేస్లో ప్రదీప్ కుమార్ మొహంతి అయితే అప్డేట్ అయ్యారు. నెక్స్ట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ వచ్చేసరికి టిఎస్ తిరుమూర్తి. అలాగే ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హెడ్ వచ్చేసరికి అనిల్ సహస్రబుద్ధే. ఓకే, సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూయిస్కో వీడియో అనేది. పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. అలాగే రీసెంట్గా నేను సీఎంస్ అండ్ గవర్నర్స్ కానీ ఈ వీడియోస్ కూడా అప్డేట్ చేస్తున్నాను 1 by 1 అనేవి. వాటి వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అన్నది, అలాగే పాత ఎన్నికల కమిషనర్ ఎవరు అన్నది మీకు గుర్తుంటే ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే మీరు నాకు చేయాల్సిన హెల్ప్ వల్ల ఒకటే, వీడియో చూస్తున్న ప్రతిదీ కూడా లైక్ చేయండి. అలాగే మనకి సోషల్ మీడియా ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్ ఏదో ఒక సోషల్ మీడియా గ్రూప్స్లో, ఎడ్యుకేషన్ గ్రూప్స్లో మన వీడియోని షేర్ చేయండి. లేదా మీ ఫ్రెండ్స్కైనా సరే వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒక లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా మనకి టెలిగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మీరు సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.